నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయము 17-18 వచనములు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో శ్రమ పడిన ఎడల ఆత్మీయమైన జయ జీవితం అంత సులువైనది కాదని పౌలు జ్ఞాపకం చేశాడు. క్రీస్తు శ్రమ పడ్డాడు. ఆయనను అనుసరిస్తున్న మనం కూడా శ్రమ పొందుతాము. ఆ శ్రమ ఆయనతో శ్రమ అని దేవునికి కుమారులు కావడం వలన కలిగిన ఫలితం అని చెప్పబడింది. అంతేకాక మనం క్రీస్తుతో ఒకటై ఉన్నామని, ఆయనకు సాక్షులమని, ఈ లోక మర్యాదను తీరును అనుసరించే వారము కాము అని ఈ శ్రమ సాక్ష్యమిస్తూ ఉన్నది. ఇప్పటి కాలపు శ్రమలన్నీ అనగా రోగం, బాధ, దుఃఖం, నిరుత్సాహం, పేదరికం, అమర్యాద, విచారం, హింస, ప్రతి విధమైన శ్రమ, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో పొందబోయే ఆశీర్వాదాలు, అనుభవాలు, ఆధిక్యతలు, మహిమ అనే వాటితో పోల్చినప్పుడు చాలా అల్పమైనవి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.